దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములు, వందనాలు. శ్రమంలో చాలా ప్రాముఖ్యమైనది ఏదంటే, దేవుని యొక్క లేఖనాల్లో మనం గమనిస్తూ ఉన్నట్లయితే ప్రభువు పొందినటువంటి వేదన అనేటువంటిది చాలా గొప్పది. ఎందుకనంటే దేవుని వాక్యంలో మన లూకాసు వార్తలో 22వ అధ్యాయం ముందు 45 వచ్చాము మనం చదువుదాము. ఆయన వేదన పడి మరింత ఆతృత పడగా ప్రార్థన చేయగా చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువు వలె ఆయను 42వ వచనంలో, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించుట నీ చిత్తమైన ఎడల దాన్ని తొలగించుము, ఇంకా అది కాకపోతే అది నీ ఇష్టాన్ని జరిగించు ప్రభు అని ప్రార్థన చేస్తూ 44వ వచనంలో ఆయన ప్రార్థన ఎంతగా చేస్తాడయ్యా అంటే, ఆయన వేదన పడి మరింత ఆత్రముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువు వలె ఆయను అని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభు వారి యొక్క వేదన అనేటువంటిది చాలా భయంకరమైనదిగా మనకి ఇక్కడ కనపడతా ఉంది. ఎందుకని మనం చూస్తూ ఉన్నట్లయితే ఈ ప్రభు వారి యొక్క వేదన అంతా కూడా ఎలాంటిదయ్యా అంటే, ఆయన భరించలేకుండా ఉన్నాడు. ఆయన భారాన్ని అంటే ఆ వేదన యొక్క బరువును భరించలేకపోతా ఉన్నాడు. ఎందువల్ల మనం చూస్తున్నట్లయితే ఆయన పరిశుద్ధుడు, గొప్పవాడు, ఆయన పరలోకంలోంచి భూమి మీదకి వచ్చినటువంటి వాడు. అయితే ఆయన పరిశుద్ధులైనటువంటి వాడు ఇప్పుడు ఏం చేయబడ్డాడు? పాపులైనటువంటి మన అందరి నిమిత్తము పాపిగా చేయబడ్డాడు. మన పాపములన్నీ కూడా ఆయన మీద వీపు మీద మోసుకున్నాడని రాస్తున్నాడు. మన పాపముల నిమిత్తము ఆయన మరణ శిక్ష పొందబోతా ఉన్నాడు. అయితే ఇప్పుడు ఆఖరి పస్కా భోజనం అయిపోయిన తర్వాత ఆయన తన శిష్యులను తీసుకొని, అంటే ఆ భోజనం అయిపోయిన తర్వాత శిష్యులను తీసుకొని ఎక్కడికి వచ్చారు? గచ్చమనే తోటలోనికి వచ్చారు. ఎందుకంటే అది ప్రార్థన చేయటానికి ఆయనకు వాడుకైనటువంటి స్థలము. అక్కడ వచ్చారు. అక్కడ వచ్చినప్పుడు ఏమైందంటే ఆయన వారిని ప్రార్థించమని చెప్పాడు. కొంచెం ముందుకెళ్ళాడు, ప్రార్థన చేశాడు. అయితే వారు నిద్రపోతా ఉన్నారు. వారిని లేపి ఇంకా వెళ్దామని చెప్పాడు. అయితే దానికి ముందు జరిగిన ఆ గొప్ప సంఘటన ఏదయ్యా అంటే, తండ్రి దగ్గర ప్రార్థించాడు. ఏమని ప్రార్థించాడు? తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుట నీ చిత్తమైతే దానిని నా యొద్ద నుంచి తొలగించు అని చెప్తున్నాడు. ఈ గిన్నె నా దగ్గర నుంచి తొలగించు ప్రభు అని అడుగుతున్నాడు. ఎందుకంటే ఆ గిన్నె భరించలేనటువంటిది. అతని నిబంధనలో కీర్తనలో జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఆ గిన్నె ఎలాంటిదయ్యా అంటే సంభారముతో నిండి ఉన్నది అని చెప్తున్నాడు. సంభారముతో నిండినటువంటి గిన్నె, అది చేదైనటువంటి పాత్ర అని చెప్తున్నాడు. ఆ పాత్రలోని తాగటము ఎవరి వల్ల కూడా కాని పని. కారణం ఏంటంటే సకల మానవుల యొక్క పాపమంతా అందులో పోయబడింది. వారి నిమిత్తము చేయబడుతున్నటువంటి ఆ ప్రాయశ్చిత్తం అంతా కూడా అందులో పోయబడింది. అది బహు చేదైనటువంటిదని జ్ఞాపకం చేస్తున్నాడు. బహు చేదైనటువంటి దాన్ని తాగలేమని చెప్తున్నాడు. ఓ దినాన యేసు ప్రభు దగ్గరికి సొలోమి లేకపోతే జబదీ కుమారుల తల్లి వచ్చింది. ఇద్దరెవరు? ఒకరు యోహోను, రెండోవారు యాకోబు. యోహోనుల తల్లి వచ్చి ప్రభుని అడుగుతా ఉంది, ప్రభువా ఈ ఇద్దరు కూడా నీతో ఎప్పుడు ఉంటున్నారు కదా, వారిద్దరు కూడా నీకు చాలా సన్నిహితంగా ఉండేవారు కనుక నువ్వు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు పరలోకంలో ఒకరిని నీ కుడి పక్కన ఒకరిని ఎడం పక్కన ఉంచు ప్రభు అని అడిగింది. ఎంత మంచి కోరిక కదా తల్లికి. ఒకడిని నీ కుడి పక్కన, ఇంకొకడిని నీ ఎడం పక్కన. ఆ ఇద్దరు కూడా నీతో ఉండాలి. అంటే నీ వారికి కేంద్రంగా ఉండి మధ్యలో ఉండాలి, వారు అటు ఇటు ఉండాలి. ఆ తర్వాత మిగిలిన వాళ్ళు ఉన్నారు ప్రభు అని ఆ తల్లి అందరి తల్లుల కంటే కూడా ఎక్కువగా మంచి కోరికను కోరుకుంది ప్రభుని. ఆ కోరిక మరి ప్రభు చెప్పినట్టుగా వాస్తవానికి మీరు నా పేరట ఏమడిగితే నేను ఇస్తానని చెప్పాడు. మీకు ఇష్టమైనది ఏదో నన్ను అడగండి, నేను చేస్తానని చెప్పాడు. మీరు ఏకీభవించి ప్రార్థిస్తే దాన్ని జరిగిస్తానని చెప్పాడు. కానీ ఇక్కడ ప్రభువుని అడిగినటువంటి ఆ యొక్క కోరిక అనేది నెరవేరేది కాదు. ఎందుకంటే
అది చాలా కష్టమైన పని అని చెప్పాడు. ఎందుకు కష్టమైంది ప్రభు అంటే, ఇదిగో నేను తాగబోయే గిన్నెలోని వారు తాగలేరు. నేను తాగబోయే గిన్నెలోని వారు తాగలేరు అమ్మ, అది చాలా కష్టమైన పని అని చెప్తా ఉంటే ఆ తల్లి అంది కదా, ప్రభు ఏముందయ్యా, ఇదిగో రోజు తాగుతున్నారు కదా. ఎందుకంటే ఎక్కడ వాళ్ళు మరి ఆ కూడుకున్నప్పుడల్లా ఏం చేశారు, అది తీసుకునేవాళ్ళు. అయితే ప్రభుతో పాటు వాళ్ళు పస్కాను ఆచరిస్తూ ఉన్నారు చాలాసార్లు. కాబట్టి నీతో పాటు ఇదిగో 3 సంవత్సరాల నుంచి తాగుతున్నారు కదా ప్రభా, ఈ 3.5 సంవత్సరాల నుంచి అనుకోని ఉంటుంది తల్లి. అలాగే అడుగుంటుంది, నీతో తాగుతున్నారు కదా, ఆ పాత్రలో నువ్వు ఇస్తున్నావు కదా, ఇంకా అది తాగలేకపోవడానికి ఏముంది అనుకుంది. కానీ ప్రభు చెప్పాడు కదా, నేను తాగే పాత్రలో మీరు తాగలేరు. ఒకవేళ వారు తాగడానికి ఇష్టపడ్డా, వాళ్ళు తాగగలిగిన అక్కడ ఒకడు కుడివైపున ఒకడు ఎడమవైపున ఉంచడం అనేది నా చేతుల్లో ఉన్న పని కాదు. ఎందుకంటే నేను ఇప్పుడు మానవుడుగా ఉన్నాను భూమి మీద. వారు ఆ పాత్రలోంది తాగుతారు, కానీ నా ప్రక్కన ఉంటారు లేదు చెప్పలేని చెప్పారు. అందువల్ల ఆ ఇద్దరు శిష్యుల యొక్క జీవితాలు మనం చూస్తూ ఉంటే, ఒకరినేమో ఆ రంపాలతో కోసి చంపేశారు, ఒకరినేమో ఆ కాగుతున్న నూనెలో వేశారు. మరి అలాగా ఇద్దరు కూడా హతసాక్షులుగా చేయబడ్డారు. అయితే ఇక్కడ ప్రభువారు అలాంటి పాత్ర వాళ్ళకి ఇచ్చినటువంటి, వాళ్ళకి ఇస్తానని చెప్పినటువంటి కొద్ది పాత్ర కాదు, అది చాలా భయంకరమైనటువంటి పాత్ర. చేదుతో నిండి ఉంది, సంభారంతో నిండి ఉంది. అదట లోకులకు ఇచ్చినప్పుడు వారు ఆ దుష్టులైనటువంటి వారు ఏం చేస్తారంటే దాన్ని మడ్డితో సహా వారు తాగివేస్తారని చెప్పాడు. అలాంటి పాత్ర ఇప్పుడు ప్రభు ఎదుట ఉంచబడింది. ఆ పాత్రని తాగటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అది భరించడానికి ఆయన లోకానికి వచ్చాడు. అయితే శరీరంతో ఉన్నాడు కాబట్టి ఆ వేదన భరించలేకపోతున్నాడు, దాన్ని తట్టుకోలేకపోతా ఉన్నాడు. దాన్ని తట్టుకోలేకుండా ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో ప్రభువుకి ప్రార్థిస్తూ, నీ చిత్తమైతే తొలగించోయా, కానీ నా చిత్తము కాదు, సమస్తము కూడా నీ చిత్తానుసారంగా జరిగించు ప్రభు అని ఆయన ప్రార్థించాడు. ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయనకి వేదన కలిగింది అన్నాడు. వేదన ఎలాంటిదయ్యా అంటే భరించలేనటువంటిది అనమాట. ఆ భరించలేనటువంటి వేదన పడ్డాడు. అందుకని విన్నారా, ఆయన వేదన పడి మరింత ఆత్రముగా ప్రార్థన చేయగా అన్నాడు. ఆ వేదనతో ఏం చేశాడంట, ఇంకా ఆత్రంగా ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన చెమట నేలన పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయన ఉన్నాడు. ఇంగ్లీష్లో రాశాడంటే ఆయన రక్తము చెమట బిందువులాగా నేలన పడిందని రాశాడు. ట్రాన్స్లేషన్లో చిన్న తేడాలు జరిగినాయి. ఇక్కడ ఇంగ్లీష్లో గ్రీకులో రాయబడేటువంటి పదం ఏంటంటే ఆయన రక్తము చెమట బిందువుల వలె నేలన పడెను అన్నారు. ఇప్పుడు చెమట పడుతుంది కదా, మనము బాధపడతా ఉన్నప్పుడు, వేదన పడతా ఉన్నప్పుడు, లేకపోతే కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పుడు ఏమవుద్ది, చెమట పడతా ఉంటుంది. అయితే ఆ చెమట అనేది మామూలుగా మన లోపల ఉన్నటువంటి ఆ శరీరంలో ఉన్న నీళ్ళు, ఆ వ్యర్థాలను కూడా చెమట రూపంలో బయటకు వచ్చేస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ జరిగిన సంఘటన ఏదయ్యా అంటే, యేసు ప్రభు వారి యొక్క శరీరములో ఉన్నటువంటి రక్తము చెమటలాగా బయటకు వచ్చేసింది. ఇప్పుడు అది ఎంత భయంకరమైందయ్యా అంటే, ఎంత కష్టం వచ్చినప్పుడు అలాంటి జరుగుద్దయ్యా అంటే, దాన్ని ఒక విధంగా చెప్పాలంటే హైపర్ టెన్షన్ అని చెప్పొచ్చు. అధికమైనటువంటి ఆ యొక్క రక్తపోటు, అధికమైన రక్తపోటు. ఈ సంఘటన మరి ఎందుకు జరిగిందంటే, ఆ బాధ భరించలేనప్పుడు శరీరంలో ఉన్నటువంటి రక్తము కూడా ఆ నరాలు పగిలిపోయి బయటకు వచ్చే అవకాశం ఉందని డాక్టర్స్ కూడా దాన్ని రుజువు చేశారు. చాలా మంది చెమట రక్తము చెమటలాగా రావటం ఏంది అనుకున్నారు. కానీ డాక్టర్స్ రూపించింది ఏంటంటే, భరించలేని వేదన కలిగినప్పుడు రక్త నరాలు అంటే రక్త నాళాలు అవి దెబ్బతింటం ద్వారా ఏమవుతుందంటే, అందులో ఉన్నటువంటి ఆ సన్నటి రక్త నరాల్లో గుండా ఆ రక్త నాళాల్లో ఉన్నటువంటి రక్తము అది గడ్డగట్టుకుపోయి, లేకపోతే అది పగిలిపోయి శ్వేతరంధ్రాల్లో గుండా బయటకు వచ్చేస్తుందని చెప్పారు వాళ్ళు. కనుక ఇక్కడ ప్రభు వారి యొక్క వేదన భరించలేనటువంటి, ఎందుకు ఆయన అంత వేదన పడుతున్నాడు, ఎందుకు ఆయన అంత ఇది చేస్తున్నాడంటే, ఆయన ఆ కష్టం యొక్క రూపాన్ని చూస్తూ ఉన్నాడు.
ఎంత కష్టమైనదో ఆయనకి కనపడతా ఉన్నది. శరీరంతో ఉన్నాడు కనుక శిలువ మరణం అనేది చాలా భయంకరమైంది. శిలువ మరణం అనేది చాలా భయంకరమైంది. ఆ శిలువ మరణంలో ఏం చేస్తారంటే ఆ బరువైన శిలువను మేము మోపి ఆ బరువైన శిలువ చేత ఆ వీధులంతా కూడా తిప్పుతారు. దాంతో పాటుగా ఆయన శరీరం అంతా కూడా నలగొడతారు. చివరికి తీసుకెళ్లి ఎండలో ఆ శిలువలో మేకులు కొడతారు. ఆ వేదన అనేది, దాన్ని భరించడం అనేది ఎంత కష్టమైందో ఆయన ఊహించలేకపోతా ఉన్నాడు. శరీరముతో ఉన్నాడు కనుక, మానవ శరీరముతో ఉన్నాడు కనుక, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు కనుక, నా చిత్తము కాదు నీ చిత్తమే జరగాలని కోరుకుంటున్నాడు కనుక, తండ్రి చిత్తము జరగాలంటే ఇప్పుడు ఆయన ఆ వేదన అనుభవించాల్సిందే. ఆయన ఆ వేదన అనుభవించాల్సిందే. కాబట్టి ప్రభువు వేదన పడతా ఉన్నాడు. ఆ వేదన పడతా, ఆ వేదన ద్వారా చెమట అనేది, అంటే రక్తము చెమటలాగా బయటకు వచ్చేసింది. ప్రభు వారి రక్తము చెమట బిందువులాగా నేలను పడటం అది సాధ్యమైనటువంటి పని. ఎంతగా ఆయన వేదన పడతా, ఎంతగా కష్టపడతా ఉంటే, ఆయన ఎంతగా దాన్ని భరించలేని పరిస్థితుల్లో ఉంటే ఆ రక్తం అనేది చెమటలాగా బయటకు వచ్చిందన్న విషయాన్ని ఇక్కడ రూపించబడతా ఉంది. అంటే ఆ కష్టం అనేది ఎంతదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ కష్టం ఎంత భయంకరమైన కష్టమో మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాదు అక్కడ మరొక సంఘటన ఏంటంటే ప్రార్థన. ఆ ప్రార్థన యొక్క శక్తిని మనం గమనిస్తూ ఉన్నాం. ఆ ప్రార్థన యొక్క శక్తి ఏమన్నాడు, ఆయన వేదన పడి మరింత ఆత్రముగా ప్రార్థన చేయగా అన్నాడు. ఎంత గట్టిగా ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు, ఆత్రంతో కూడిన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థన దేనికయ్యా అంటే ఆయన దాన్ని భరించలేకపోతున్నాడు, కానీ జరిగించాలి. ఆయన భరించలేకపోతున్నాడు కానీ దాన్ని జరిగించాలి. దాన్ని జరిగించడానికి ఆయన ఆ వేదన పడతా ఉన్నట్లుగా మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నమాట. ఆ ప్రార్థనా శక్తి ఆయన జీవితంలో, ఆయనలో ఉన్నటువంటి ఆ రక్తం అంతా కూడా బయటకు వచ్చేట్టుగా చేస్తుంది. అంత వేదనతో కూడినటువంటి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ద్వారా ఆయన చేయబోయే కార్యాన్ని సంపూర్తి చేయటానికి సిద్ధపడతా వచ్చాడు. ఆయన సిద్ధపడుతూ ఆయన చేసినటువంటి ప్రార్థనలో ఆయన రక్తము చెమటలాగా బయటకు వచ్చేస్తుంది. ఎందుకంటే పాపము యొక్క బరువు, భారము, పాపం యొక్క భారము, ఆ పాప భారాన్ని ఆయన మోస్తూ ఉన్నాడు. లోక పాపాన్ని మోసుకెళ్తానికి వచ్చినటువంటి దేవుని గొర్రెపిల్ల అని మనకి జ్ఞాపకం చేశాడు యెహోవా గారు. ఆ గొర్రెపిల్ల ఇప్పుడు ఏం చేయబడుతుందా అంటే వదకు తీసుకురాబడతా ఉంది. అందుకనే యెషయా గారు చెప్పినట్లుగా 53లో ఆయన వదకు తేబడ్డ గొర్రె పిల్లగాను గొర్రెగా వచ్చాడని చెప్తున్నాడు. ఆయన వదకు తేబడ్డ గొర్రెగా చేయబడ్డాడు. ఆ గొర్రెని ఇప్పుడు వధించబోతా ఉన్నారు. ఆ గొర్రెని వధించినప్పుడు ఆ యొక్క ఆ బాధనంతటిని కూడా జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. ఆ బాధని ఆయన జ్ఞాపకం చేసుకొని దేవుని యొక్క సన్నిధిలో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ పాప భారము ఆయన మీద మోపబడి ఉన్నది. మనుషుల యొక్క పాప భారాన్ని భూమి మోయలేకపోతుందని ఆది కాండం నుంచి కూడా మనకు జ్ఞాపకం చేయబడతా వచ్చింది. నోవాహు దినాల్లో దేవుడు అదే చెప్పాడు, భూమి అట మనుషుల పాపాన్ని మోయలేకపోయింది, ఎక్కువైపోయింది, పాపం ఎక్కువైపోయింది, భూమి భరించలేకపోయింది అన్నాడు. లోతు దినాల్లో కూడా అదే చెప్పాడు, భూమి మీద మనుషుల పాపము ఎక్కువైపోయింది, అది భరించలేకపోయిందని చెప్పాడు. కనుక ఇప్పుడు మనుషుల యొక్క పాపం అనేది ఎక్కువ బరువు అయిపోయింది. ఆ భారం అంతా కూడా ఇప్పుడు ఎవరి మీద మోపబడింది? యేసు క్రీస్తు వారు ఆయన మోస్తున్నాడు. అది మోయటానికి ఆయన వచ్చాడు. ఆయన మోయటానికే వచ్చాడు. పేతురు ఏమన్నాడు? ప్రభువా, మరణము నీకు దూరమవును గాక అని చెప్పాడు. అందుకు ప్రభు అన్నాడు, సాతానా వెనక్కి పో, నేను దాన్ని జరిగించడానికే వచ్చాను, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి నేను వచ్చాను కనుక ఆయన చిత్తము నెరవేర్చకుండా నేను ఉండలేను. ఆయన చిత్తము నెరవేర్చాలంటే
ఈ భారం అంతను కూడా నేను మోయాలి, ఈ బరువంతను కూడా నేను భరించాలి, ఈ బరువంతను కూడా నేను భరించాలి. అది భరించితేనే గాని తండ్రి చిత్తము నెరవేర్పులోనికి రాదు అని జ్ఞాపకం చేశారు. అది భరించడానికి మన జీవితాల్లో మనము దేవుని యొక్క సన్నిధిలో మన పాపం ఉందని మనం గుర్తెరగాలని చెప్తున్నాడు. మన పాపం అంతా కూడా ఆయన మీద ఇప్పుడు మోపబడింది. ఆయన మీద మోపబడింది కనుక ఆ భారము ఆయన భరిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆదరణ అనేది లేదు, ఇప్పుడు ఆదరణ అనేది లేదు. అందరూ కూడా విడిచిపెట్టేశారు. ప్రతి వారు కూడా ఇప్పుడు విడిచిపెట్టబోతున్నారు. ఇప్పుడు ఇంకొద్ది గడియల్లో ఆ దుష్టుడైన వాడు సాతాను పిలువబడ్డటువంటి ఇస్కరియోతు వచ్చి ఆయన్ని అప్పగించబోతున్నాడు. ఆయన అప్పగించినప్పుడు ఏమవుతుంది? అందరూ కూడా పారిపోతారని తెలుసు ఆయనకి. ఆయన ఒక్కడే ఉంటాడు. అందుకనే ఎబ్రీ పత్రిక 13:5 చెప్పినట్టుగా నిన్ను ఎన్నడూ విడవను, ఎన్నడూ ఎడబాయనని చెప్పినటువంటి దేవుడు ఇప్పుడు ఎవరు కూడా తోడు లేకుండా ఉండేటువంటి పరిస్థితి ఆయనకి ఎదురుపడబోతా ఉంది. అంతా కూడా తెలిసినటువంటి వాడు, జరిగే సంగతి అంతా కూడా ఆయన తెలుసు. ఆయన దాన్ని చూస్తా ఉన్నాడు. ఇప్పుడు ప్రార్థనలో ఆయన చూస్తా ఉన్నాడు. ఏమని? ఇస్కరియోతు యోధ వాకిట్లోకి వచ్చాడని, వాడు కపటమైన ముద్దు పెట్టుకోబోతున్నాడని. ఆ కపటమైన ముద్దు పెట్టి అప్పగించినప్పుడు వారు ఆయన పట్టుకొని వెళ్తారని, ఆయనను మరి శిక్ష విధించడానికి అన్యాయపు తీర్పు తీరుస్తారని, ఆ అన్యాయపు తీర్పులో ఆయన్ని కొడతారని, ఆయన వీపంతా కూడా చాడలాగా దున్నుతారని, ఆయన్ని అవమానపరుస్తారని, ఆయన వస్త్రాలను తొలగిస్తారని, ఆయన మీద తల మీద ముళ్ళ కిరీటాన్ని ఉంచుతారని, అదిగో ఎవరు కూడా ఆయనతో ఉండరని ఆయన కనపడతా ఉంది. అంతా కూడా ఆయనకి కనపడతా ఉంది. దాన్ని చూసి ప్రక్కన ఎవరు కూడా లేనటువంటి పరిస్థితి ఆయన చూసినప్పుడు ఆ వేదనని తట్టుకోలేకపోయాడు. ఆయన ఆ బాధని ఆయన తట్టుకోలేకపోయాడు. కాబట్టి ఆయన కేక వేస్తా ఉన్నాడు, తండ్రి నా చిత్తము కాదు నాయన, నీ చిత్తమే జరగాలి, కానీ నాకు సహాయం చేయమని అడుగుతా ఉన్నాడు. నాకు సహాయం చేయమని అడుగుతున్నాడు. ఆ యొక్క బాధపడతా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన భావోద్రేకాలు ఎక్కువైపోయినాయి. ఇప్పుడు ఎక్కువైపోయి ప్రభువు చెమట రక్తములాగా బయటికి రాబోతావు. ఆ చెమట బయటికి రాబోతావు. ఒకటి, ఆయన భారము భరించలేనటువంటిదిగా ఉన్నదని ఒకటి చెప్తున్నాడు. అంతేకాకుండా ఆయన ఆ యొక్క జరగబోయేటువంటి శిక్షా విధి అనేది ఎంత భయంకరమైందో ఆయన కనపడతా ఉంది. ఎంత భయంకరమైందో ఆయన కనపడతా ఉంది. తర్వాత ఎవరు కూడా ఆయనతో ఉండేవారు లేరు. ఆ ఒంటరితనము. అందుకనే సిలువలో ఆయన కేక వేశాడు, తండ్రి నా తండ్రి నా తండ్రి నన్నెందుకు చెయ్యి విడిచామని చెప్పి కేక వేశాడు. ఆ భయంకరమైనటువంటి సంఘటన ఆయన చూస్తా ఉన్నాడు. కనుక ఇవన్నీ కూడా ప్రభు వారి యొక్క జీవితంలో ఆయన రక్తాన్ని ఉడికించినాయి. ఆయన రక్తము ఆ రక్త నాళాల్లో గుండా పగిలిపోయి రక్తనాళాలు అవి స్వేదరంధ్రాల్లో గుండా బయటకు వచ్చేసినాయి. బయటకు వచ్చి నేల మీద పడతా ఉన్నటువంటి బిందువుల్లా కనపడుతున్నాయి. నేల మీద పడుతున్నటువంటి బిందువుల్లా కనపడతా ఉన్నాయి. ఈ యొక్క భయంకరమైనటువంటి బాధ అంతను కూడా ఆయన అనుభవించబోతా ఉన్నాడు. కాబట్టి ఆయన దేవుని యొక్క సన్నిధిలో ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆ ప్రార్థన ఆయన వేడుకుంటా, దేవా నీ చిత్తమైతే దీన్ని తొలగించయ్యా అంటున్నాడే, కానీ దాన్ని జరిగించడానికి నేను వచ్చాను. అది నీ చిత్తమైతే తొలగించు, కానీ నా చిత్తము కాదు. నాకైతే ఇప్పుడు ఏమనిపిస్తుంది? దాన్ని నా దగ్గర నుంచి తీసివేయబడాలనిపిస్తుంది. అది భరించలేనటువంటిదిగా ఉంది. నీవు నీ చిత్తం అయితే దాన్ని నా దగ్గర నుంచి, కానీ నా చిత్తము కాదు. ఎందుకంటే అది చెయ్యటానికే నువ్వు నన్ను పంపించావు. ఆ రోజున సభలో
ఇదిగో ఎవరు వెళ్తారు, నా నిమిత్తము నేను ఎవరిని పంపుతానని చెప్పినప్పుడు ఏమన్నాడు ఆయన? నేనున్నాను, నన్ను పంపు తండ్రి అని చెప్పాడు. అది భయంకరమైన బాధతో కూడినటువంటిది. అది ఎవరు కూడా జరిగించేటువంటి ఆ భయంకరమైనటువంటి ఆ యొక్క పని, అది దేవుని యొక్క ప్రణాళిక అది. అయితే నేనున్నాను, నన్ను పంపు తండ్రి అని అడిగాడు. దాన్ని భరించడానికి నేను వెళ్తానని అడిగాడు. అడిగిన వాడు ఇప్పుడు దైవత్వాన్ని విడిచిపెట్టేశాడు, దేవుని దగ్గర ఉన్న స్థితిని విడిచిపెట్టేశాడు, గొప్ప మహిమను విడిచిపెట్టేశాడు. చివరికి పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి మహిమ లేకుండా మానవుడుగా జన్మించి సామాన్యుడిగా ఆయన వచ్చి ఆయన తగ్గించుకొని, ఎంతగా తగ్గించుకున్నాడయా అంటే దాసుడుగా, రిక్తుడుగా, శిలువ మరణము పొందినంతగా ఆయన తగ్గించుకున్నాడని జ్ఞాపకం చేస్తుంది. శిలువ మరణము పొందినంతగా ఆయన తగ్గించుకున్నాడు. ఆ శిలువ మరణం పొందినంతగా తగ్గించుకొని ఆ శిలువలోకి వెళ్ళబోయేటువంటి ముందు దాన్ని అంతటిని కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. అందుకొరకే ఆ వేదన ఆయన భరించలేకపోయాడు. ఆ వేదనను ఆయన మరి సహించడం కష్టమైన పని అయింది ఆయనకి, ఎందుకంటే శరీరంతో ఉన్నాడు కాబట్టి. యేసు ప్రభువారు కూడా భావోద్రేకాలు ఉన్నాయి. ఆయన దుఃఖపడ్డాడు కదా, లాజరు చనిపోయినప్పుడు దుఃఖపడ్డాడు, ఆయన ఏడ్చాడు, ఆయన కన్నీరు విడిచాడని రాశారు. అలాగే రేపు మట్లాదివారం చెప్పుకోబోయేటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉంటాం. ఆదివారం ఆయన జయరాజు గారు యెరూషలేములోకి వచ్చినప్పుడు ఆయన కోపపడ్డాడు. ఆ దేవుని ఇంటిలో ఉన్నటువంటి వ్యాపారస్తులందరినీ కూడా ఆయన వెళ్ళగొట్టడానికి, నా తండ్రి ఇంటిని వ్యాపారం స్థలముగా చేశారా అని వాళ్ళందరి మీద కోపపడి అక్కడున్న తాళ్ళు తీసుకొని కొడాలుగా చేసి వాళ్ళందరినీ కొట్టాడు. ఆయన కోపపడ్డాడు. ఆయన దాహం ఉన్నాడు, ఆయన ఆకలి ఉన్నాడు. ఆయన ఆకలి కూడా ఏం చేశాడంట, ఆ యొక్క చేరలో గుండా వెళుతూ కొన్ని కంకులు తీసుకొని ఏం చేశాడు ఆయన, కొన్ని వెన్నులు తీసుకొని శిష్యులు భుజించారు ఆయనతో. ఆయన ఆకలి కొన్నాడు. కాబట్టి ప్రభు వారి యొక్క భావోద్రేకాలు శరీరంతో ఉన్నాడు కనుక అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు శరీరంతో ఉన్నందువలన ఆయన జీవితంలో కూడా ఏమైందయ్యా అంటే ఆ భావోద్రేకాలు అనేవి మరి భరించలేకుండా ఉన్నాడు. ఆయన ఇప్పుడు దానిని చూస్తూ ఉన్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తూ ఉంటే ఆయన ఎంతగా వేదన పడుతున్నాడంటే అంత వేదన పడుతున్నట్టుగా దేవుని యొక్క లేఖనాల్లో మనకి రాయబడతా వచ్చింది. యేసు ప్రభువారు ఆయన ప్రాణం కలవరం చెందిందని రాస్తున్నాడు. యోహాను సువార్తలో 12వ అధ్యాయంలో 27వ వచనం మనం చూస్తూ ఉంటే, ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది, నేనేమందును తండ్రి ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించుము, అయినను ఇందుకోసమే నేను ఈ గడియకు వచ్చి తిని తండ్రి నీ నామము మహిమ పరుచునని చెప్పాను. ఎవరన్నాడు ఇక్కడ? దేనికి వచ్చాడంట ఆయన? ఆ గడియ కోసమే వచ్చాడు. కానీ ఆయన ప్రాణం ఏమైందంట, కలవరపడతా ఉంది. ప్రాణమంతా కూడా వేసారిపోతా ఉంది. ఆయన కలవరపడుతూ నేనేమందును తండ్రి ఈ గడియ తటస్థించకుండుట తప్పించుము, ఈ గడియ తప్పించును ఆయన ఒకసారి ప్రార్థన చేశాడు ముందే. ఆయన అలా ప్రార్థన చేసిన ఆయన మరలా ఇప్పుడు అంటున్నాడు కదా, ప్రభువా అదిగో నేను దానికోసమే వచ్చానయ్యా, దాన్ని జరిగించాలి. ఇప్పుడు నేను దాన్ని జరిగించడానికి వచ్చాను కనుక దాన్ని జరిగించడానికి నాకు సహాయం చేయమని తండ్రికి ఆయన విన్నవించుకున్నట్టుగా మనకి ఇక్కడ దేవుని యొక్క లేఖనాల్లో మనకి రాయబడతా ఉందన్నమాట. అందుకే ఆయన శరీరధారిగా ఉన్నప్పుడట ఎంతగానో ఏడ్చాడు, ఎంతగానో రోదన పడ్డాడట. ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో 7వ వచనంలో శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి
ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగినందున ఆయన అంగీకరించబడిను. హల్లెలూయా. ఏమైందట? శరీరధారి అయి ఉన్న దినముల్లో అట మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణములో నుండి రక్షించగల వారికి ప్రార్థనలు యాచనలు సమర్పించాడట. ప్రార్థనలు యాచనలు సమర్పించాడు. ఎవరికి? తనను మరణములో నుంచి తప్పించగలిగిన వానికి అంటున్నాడు. కీర్తనలో మనం చూస్తూ ఉంటే కీర్తనలో మనకు రాయబడతా ఉంటది, మరణము తప్పించుట యెహోవా వశమని చెప్తాడు. మరణము తప్పించడం అనేది దేవుని యొక్క వశం. అది దేవుడు తప్ప మనల్ని మరణము తప్పించేవాడు లేడు. దేవుడే మనకి ఆ మరణంలో నుంచి మనల్ని విమోచించగలిగిన వాడు, మరణాన్ని తప్పించేవాడు ఆయన మాత్రమే అని మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మనం అందువలన మరణములోకి వెళ్ళబోతున్నాడు కనుక ఆ యొక్క భయంకరమైనటువంటి ఆ వేదన ఆయన పొందబోతున్నాడు కనుక దానిలో నుంచి తప్పించమని దేవునికి ఇక్కడ విన్నపం చేసుకుంటా ఉన్నాడు. దేవునికి విన్నపం చేస్తా ఉన్నాడు. దేవునికి ప్రార్థన చేశాడట. ఆయన ఎంతగా ప్రార్థన చేశాడయా అంటే రోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణములో నుంచి తప్పించగల వానికి ప్రార్థనలను యాచనలను చేశాడు. తనను మరణములో నుంచి తప్పించగల వారికి ప్రార్థనలోను యాచనలోను ఆయన చేశాడు అని మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. కాబట్టి మరణం అనేది తప్పించడము దేవుని వశం. కాబట్టి దేవునికి ఆయన ప్రార్థన చేస్తాడు. ఎందుకంటే ఇప్పుడు మానవుడుగా ఉన్నాడు కనుక ఆయన వాస్తవానికి ఆయన మరణాన్ని జయించగలిగిన వాడు. ఆయన మరణాన్ని ఆయన జయించేవాడు. ఎందుకంటే ఆయన ప్రాణాన్ని పెట్టడానికి ప్రాణాన్ని తీసుకోవడానికి ఆయనకు అధికారం ఉందని చెప్పాడు. ఆయన ప్రాణం పెట్టడానికి ప్రాణం తీసుకోవడానికి అధికారం కలిగిన వాడు. ఆయన ఎందుకు రోదన పడాలి? ఆయన ఎందుకు వేదన పడాలి? ఆయన ఎందుకు దుఃఖపడాలి? ఆయన ఎందుకు ఏడవాలని చెప్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే మనము చేసిన పాపమంతా ఆయన మీద మోపబడింది కనుక మన నిమిత్తము ఆ పాపపు భారముతో నింపబడ్డటువంటి ఆ పాత్రను ఆయన త్రాగబోతున్నాడు కనుక దానిని భరించలేక మానవ శరీరంతో ఉన్నందున ఆయన దేవునికి ఏం చేశాడంట? ప్రార్థన చేశాడు. దేవునికి ఆయన మొర్ర పెట్టుకున్నాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి ఆయన మొర్ర పెట్టాడు. దేవుని సన్నిధిలో ఆయన విజ్ఞాపన చేశాడు. కాబట్టి మరి ప్రభు యొక్క మరి సన్నిధిలో మనం గమనించినప్పుడు ఆయన ఎంతగా ఆయన వేడుకున్నాడో, ఎంతగా ఆయన కలవరపడ్డాడో అన్న విషయాన్ని మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది. అంతగా ఆయన కలవరపడ్డాడు కనుక, అంతగా వేదన పడ్డాడు కనుక ఆయన రక్తం అంతా కూడా ఏమైందంట? ఆ ప్రవాహం అనేది ఆ నరాలు తట్టుకోలేకపోయినాయి. ప్రవాహం అనేది నరాలు తట్టుకోలేకపోయినాయి. అంటే దానికి తెలుగు మన భాషలో చెప్పుకోవాలంటే ఆ బీపీ అనేది చాలా ఎక్కువైపోయింది. ఇప్పుడు రక్తపోటు అనేది ఎక్కువైపోయింది. రక్తపోటు అనేది ఎక్కువైపోవడం ద్వారా ఏమవుతుందంటే నరాలు పగిలిపోతాయి. ఆ రక్తనాళాలు పగిలిపోతాయి. ఇప్పుడు ఆ రక్త నరాలు పగిలిపోగానే ఆ రక్తం అంతా ఏమో తెలుసా, లోపల కొంత గడ్డ కడుతుంది. ఆ తర్వాత ఏమవుతుందంటే ఇంకా కొంత ఏదైనా బయటకు వచ్చి త్వరగా బయటకు రాగలిగింది. ఏమవుతుందంటే ఈ చర్మం మీద ఉన్నటువంటి ఆ చెమట రంధ్రాల్లో గుండా, శ్వేత రంధ్రాల్లో గుండా అది బయటకు వచ్చేస్తుంది. అలాగున ఇప్పుడు ప్రభు వారి యొక్క జీవితంలో ఆయన అంతగా వేదన పడ్డాడు, అంతగా బాధపడ్డాడు. శరీరధారిగా ఉన్నప్పుడు ఎన్నోసార్లు ఆయన ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేశాడు. తండ్రి, నీ చిత్తమైతే ప్రభా దీన్ని తొలగించిన ఆయన, నేనైతే నీ చిత్తాన్ని జరిగించడానికి వచ్చాను. నీ ప్రణాళికను నేను రుజువు చేయడానికి వచ్చాను. నువ్వు ఇదిగో లోకం కొరకు ప్రేమించినటువంటి ఆ ప్రేమకు దేవా నేను సార్థకం చేయడానికి వచ్చాను. ఎందుకంటే దేవుడు లోకాన్ని ప్రేమించాడు. అందుకనే యోహాను సువార్త 3:16 చెప్తున్నట్టుగా
దేవుడు లోకం ఎంతగానో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు కూడా నశింపక నిత్య జీవం కలుగునట్లుగా ఆయనను లోకానికి పంపాడు. ఆయన్ని పంపాడు. ఎందుకంటే మనం ఏమనుకున్నామంటే ప్రేమ కానుకగా పంపించాడు అనుకున్నాం. ఆ ప్రేమ కానుకని పంపించాడు. కానీ ఇప్పుడు ఆ ప్రేమ కానుక ఏమైందంట? వేదంలో పడిపోయింది. అది మనకి ప్రేమ కానుకే, కానీ ఆయనకి ప్రేమ కానుక కాదు. ఆయనకేంటి? ఆయన తండ్రి ఇచ్చినటువంటి ఒక టార్గెట్, ఒక చిత్తం. అది తండ్రి ఇచ్చినటువంటి ఒక పని. అది జరిగించాలి. ఆయన తండ్రి ప్రేమను చూపించాలంటే ఆయన వేదన పడాలి. తండ్రి ప్రేమను చూపించాలంటే ఆయన మరణాన్ని పొందాలి. కనుక శరీరంతో ఉన్నప్పుడు దేవునికి మొర్రపెట్టుకున్నాడు. శరీరంతో ఉన్నప్పుడు దేవుని దగ్గర ఏడ్చాడు. ఆయన కన్నీళ్లు గార్చాడు. తన్ను మరణములో నుంచి రక్షించగల వానికి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ఇప్పుడు గచ్చమనే తోటలో ప్రభు చేస్తా ఉన్నాడు. ఆ ప్రార్థన చేస్తుంటేనే ఏమైందంట? ఆయన రక్తము చెమట బిందువుల్లాగా నేల మీద పడుతా ఉన్నది. అది ఎంత భయంకరమైనటువంటి వేదన మనం గమనించవచ్చు. అది ఎంత భయంకరమైన వేదన మనకు కనపడతా ఉంది, దాన్ని గ్రహించవచ్చు. అందుకొరకే యేసు ప్రభువారు మన నిమిత్తము ఆయన వేదన పడి, మన నిమిత్తము ఆయన మరణానికి అప్పగించబడటానికి ప్రార్థన చేసినప్పుడు, దాంట్లోంచి తప్పించమని ప్రార్థన చేసినప్పుడు ఆయన రక్తము చెమటలాగా బయటకు కారింది. అది శాస్త్ర ప్రకారంగా అది రుజువు చేయబడింది. సైన్స్ ప్రకారంగా అది రుజువు చేయబడింది. నిజమే, చాలా మంది కొట్టేశారు చెమటలాగా రక్తం బయటికి రావటం ఏంటని. కానీ డాక్టర్స్, శాస్త్రవేత్తలు చెప్పిన మాట ఏంటంటే, ఆ రక్తం అనేది ఎక్కువ ప్రసరణ అయినప్పుడు రక్త నాళాలు పగిలిపోవటం ద్వారా ఆ రక్తము బయటికి వెళ్ళటానికి అవకాశం లేదు. కనుక ఈ యొక్క చెమట రంధ్రాల్లో గుండా బయటికి రావాలి. మన లోపల ఉన్నటువంటి వ్యర్థం ఏదైనా ఉంటే నీరు రూపంలో అది బయటికి ఎలా వస్తుంది? రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి యూరిన్లో ఉండాల్సింది, రెండోది చెమట ద్వారా రావాలి. కిందకి జారిపోయిందంతా కూడా యూరిన్ రూపంలో వచ్చేస్తుంది. కానీ కిందకి జారకుండా ఉన్నది శరీరంలో ఉన్నది ఎక్కడికి వెళ్తుంది? అది శరీరంలో నుంచే బయటికి రావాలి, చర్మంలో నుంచే బయటికి రావాలి. ఎలాగున రక్త నాళాల్లో నుంచి వచ్చేటువంటి రక్తం అంతా కూడా ఇప్పుడు శ్వేతరంధ్రాల్లో గుండా బయటికి పడతా ఆయన్ని అంత వేదనకు గురి చేసింది. ఆయన ప్రాణమంతా కూడా తలడిల్లిపోయింది. ఆ ప్రాణమంతా కూడా ఏమైందట? కలవరం పడిపోయింది. ఇది చేయటానికి వచ్చాను, ఇది చేయలేకపోతే తండ్రికి విధేయుడుగా నేను దాన్ని చేయటానికి నేను వచ్చాను, కానీ ఇప్పుడు భరించలేకున్నాను. ఒకవేళ నేను చేయలేకపోతే తండ్రి ప్రేమించినట్టు కాదు. ఒకవేళ నేను చేయలేకపోతే నేను తండ్రి చిత్తాన్ని నెరవేర్చలేకపోతాను. ఒకవేళ నేను చేయలేకపోతే తండ్రి యొక్క కార్యము విఫలమైపోద్ది. అందువలన ఆయన వేదన పొందాడు. అందువలన ఆయన భయంకరమైనటువంటి ఆ యొక్క బాధను అనుభవించి తండ్రి దగ్గర ప్రార్థన చేశాడు గచ్చమనే తోటలో. ఆ ప్రార్థన ఆయనను మరణంలోంచి తప్పించలేదు, కానీ తండ్రి చిత్తాన్ని జరిగించడానికి బలపరిచింది. ఆ ప్రార్థన ఆయన్ని మరణంలోంచి తప్పించలేదు, కానీ అంటే లోక పాపమంతను కూడా తీసుకొని పోయి వాటి కొరకు ఆయన త్యాగం చేయటానికి కార్యాన్ని చేసింది. ఆ ప్రార్థన మనందరి నిమిత్తము దేవుణ్ణి మహింపరచేటట్లుగా చేసింది. కనుకనే మనము చేసిన పాపము, మనం చేసిన అపరాధము, మనం చేసినటువంటి అతిక్రమం అనేది ఇవన్నీ కూడా తండ్రి ఆ పాత్రలో పోసి ప్రభువుకు అప్పగించాడు. దానిని గూర్చి వేదన పడి ఆయన అంతగా బాధపడ్డాడు. ఆ బాధ అంతా దేని కొరకంటే నా పాపముల కొరకే అని జ్ఞాపకం చేస్తుంది. ఆ బాధ అంతా మన నిమిత్తమే అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాం. ఆ బాధ అంతా మనను తప్పించడానికే, మనను విమోచించడానికే,
మనను ఆ శిక్షలో నుంచి విడిపించి తిరిగి దేవుని యొక్క స్వారూప్యంలోకి మార్చి దేవుని దగ్గరికి తీసుకురావడానికి అని చెప్తున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు పొందినటువంటి వేదన మనుషులు ఎవ్వరూ పొందలేనటువంటిది. ప్రభు పొందినటువంటి వేదన మనుషులకి అతీతమైనటువంటిది, ఆలోచనకి అతీతమైంది. మనుషులందరి ఆలోచనకి అతీతమైనటువంటిది. అది ఆయన మన నిమిత్తం చేశాడు కనుక ఆ ప్రభువుని మనం జ్ఞాపకం చేసుకొని, దేవా నా పాప శాపములను నువ్వు భరించి దాని కొరకు నువ్వు వేదన పొంది నీ రక్తము చెమట్లాగా నేలను కార్చావు తండ్రి, నువ్వు పొందనాలు. దేవా నా నిమిత్తమే నువ్వు ఆ యొక్క శిక్షణ పొందావు తండ్రి, నీకు వందనాలు. నేను పొందవలసినటువంటి బాధ, నేను పొందవలసినటువంటి ఆ మరణము, నేను పొందవలసినటువంటి సమస్తమైనటువంటి ఆ యొక్క శిక్ష అంతా నువ్వు పొంది బాగా యేసు క్రీస్తు వారిలో ఉన్నవాడికి ఏ శిక్ష విధే లేదు అని జ్ఞాపకం చేశాడు. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువాను. దేవుని జ్ఞాపకం చేసుకొని ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాం. అందరూ కూడా తల వంచి ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం.